ఆమె వ్యవహారం రోజురోజుకు గులాబీ పార్టీకి హెడెక్గా మారుతోంది. తన పని తాను చేసుకుంటుంది కదా అని అనుకుంటే ఎప్పుడు ఏదో హాట్ కామెంట్ చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారామె. మొన్నటి వరకు ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేసిన ఆమె ఇప్పుడు డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. గతంలో కేసీఆర్ వైఖరిని, కేటీఆర్ తీరును టార్గెట్ చేసిన ఆమె ఇప్పుడు పార్టీ నేతలపై ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దీంతో కవిత ఇష్యూ కారులో కాక పెంచుతోంది. ఇక ఆలస్యం వద్దు, ఆమె విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ తెర మీదకొస్తోంది. రేపో మాపో కవిత ఇష్యూపై బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. రోజు రోజుకు చర్చనీయాంశంగా కవిత అంశం. పార్టీ నేతలపై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టిన కవిత ఇష్యూపై పార్టీలో ఏం జరుగుతుందో తెలియక నేతల డైలమా. కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్. ఏ క్షణంలోనైనా కవిత ఇష్యూపై పార్టీ నిర్ణయం తీసుకోవచ్చన్న టాక్. కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ ఎటూ తేల్చడం లేదు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇష్యూ బీఆర్ఎస్ లోనే కాదు, స్టేట్ పాలిటిక్స్ లోనూ ఇంట్రెస్టింగ్ గా మారింది. గులాబీ పార్టీ అంతర్గత రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. కేసీఆర్ కు లేఖ, ఆ తర్వాత కేటీఆర్ టార్గెట్ గా కామెంట్స్ తో కుంపటి రాజేశారు కవిత. ఇన్నాళ్లు చిట్ చాట్ పేరుతో ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుతూ వస్తున్న కవిత ఇప్పుడు డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారామె. లిల్లీపుట్ అంటూ జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కవిత. తన గురించి చర్చించాల్సిన అవసరం లేదని జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వెనుక పార్టీకి చెందిన కీలక నేత ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు కవిత. తనను ఉద్దేశిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధీటుగా స్పందించారు. ఇలా జగదీష్ రెడ్డిపై కవిత కీలక వ్యాఖ్యలు చేయడం, ఆమెకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం న్యూస్ హెడ్లైన్ గా అయింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు అన్నదే $1000 ప్రశ్న. పార్టీలోనే కాదు, సొంత కుటుంబంలో కవిత ఎపిసోడ్ ఇంత రచ్చకు దారి తీస్తున్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ఆ పార్టీ నేతలకే అంతు పట్టడం లేదట. కవిత ఇష్యూ కాంగ్రెస్, బీజేపీకి రాజకీయ అస్త్రంగా మారగా కారు పార్టీ క్యాడర్ కు ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం తప్పదని, క్యాడర్లో కన్ఫ్యూజన్ మరింత పెరుగుతుందని అంటున్నారు. కవితను బుజ్జగించడమో లేదంటే ఆమె విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవడమో చేయాలని బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా అధిష్టానం పెద్దలకు సూచిస్తున్నారట. ఇదే సమయంలో కవిత అంశం వారి ఫ్యామిలీకి సంబంధించిందని, అందులోనూ సున్నితమైన అంశం కాబట్టి కొన్నాళ్లు కేసీఆర్ మౌనంగా ఉండడమే మంచిదన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే జగదీష్ రెడ్డిపై కవిత చేసిన కామెంట్స్ తో బీఆర్ఎస్ అధినాయకత్వం సీరియస్ గా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కవిత ఇష్యూలో గులాబీ బాస్ సీరియస్ డెసిషన్ తీసుకుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఫామ్ హౌస్ లో జరుగుతున్న వరుస భేటీలు ఇందుకోసమే అని కొందరు అంటున్నారు. అయితే కవిత ఎపిసోడ్ పై కేసీఆర్ ఎవరితో డిస్కస్ చేయడం లేదని, పార్టీ లీడర్లు ఎవరూ కూడా కేసీఆర్ దగ్గర కవిత ఇష్యూను ప్రస్తావించడం లేదని చెప్తున్నారు. దీంతో కవిత ఇష్యూపై కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికీ అంతు చిక్కడం లేదట. అయితే ఇదంతా ఎలా ఉన్నా కవిత ఎపిసోడ్ ముదిరి పాకాన పడిందని, ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకే డ్యామేజ్ అని అంటున్నారట నేతలు. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోనైనా కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం ప్రకటిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆమె మీద సీరియస్ యాక్షనే ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. కవిత తెరదీసిన గాలి దుమారాన్ని కేసీఆర్ ఎలా సేఫ్ ల్యాండింగ్ చేస్తారో, లేక పొలిటికల్ హాట్ టాపిక్ గా మారుస్తారో చూడాలి మరి.